పెళ్ళి ఎన్నెళ్ళు నీకు 14 సంవత్సరాలు ఇప్పుడు వరకు నిలిచింది లేదు అబార్షన్స్ లాంటివి కూడా ఏం లేదు ముందు నేను అడిగింది మళ్ళీ అడుగుతాను క్యాంప్ కోసం ఓకే ఇప్పుడు ఏమైనా అందం ఉన్నప్పుడు 2 ఇంజక్షన్ వేస్తున్నావు కదా నొప్పులు ఎప్పుడు ఫస్ట్ రోజు ఇంజక్షన్ ఎట్టినప్పుడు ఆపరేషన్ బయట థైరాయిడ్ కానీ అలర్జీ కానీ ఇష్యూస్ కూడా బాగా వస్తుంది మా పల్లెలో పక్కన చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఈ సమస్యలతో చెప్పి వాళ్ళు అందరూ ఐవీఎఫ్ అంటే భయపడతారు పెద్ద ట్రీట్మెంట్ చాలా డబ్బులు అయిపోతాయి కష్టం ట్రీట్మెంట్ ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది కష్టం అనిపిస్తుంది ఈజీగా ఇంట్లో కష్టమే ఈజీ ఉంది ఖర్చు కూడా నువ్వు సంపాదించుకోగలుగుతున్నావా లేదా టైం ఇస్తాను కదా మనము సో నా ప్రకారంగా మనం ఇంకా చాలా 11 ఓకే నీకు ప్రెగ్నెన్సీ నిలిచిందా ఇప్పుడు ఎన్నో నెల 5th మంత్ ఎలా నిలిచింది ప్రెగ్నెన్సీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఇక్కడ ఎన్నిసార్లు చేసినాం మనం ఐవీఎఫ్లో ఫస్ట్ టైంలోనే సక్సెస్ అయిందా ఓకే బయట ఎక్కడైనా ముందు చూపించుకున్నారా మా దగ్గర రాకముందు చాలా జాగ్రత్తగా చూపించుకున్నాం మేడం సక్సెస్ ఎక్కడ సక్సెస్ కాలేదు ఇక్కడికి వచ్చినాక సక్సెస్ అయింది హ్యాపీగా నువ్వు మా ట్రీట్మెంట్ హ్యాపీ మేడం 11 ఏళ్ళు అయిపోయింది ఇదే ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ మంచిగా నడుస్తుంది ఏం ఇబ్బంది లేదు ఓకే ఇలానే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కోసం ఏ ఊర్లోకి తిరిగినావు మా దగ్గర రాకముందు సిఎంసీకి వెళ్ళినాము సిఎంసీ వేలూరుకి వెళ్తున్నాం తిరుపతి చిత్తూరు సో తిరుపతిలో నువ్వు ఐవీఎఫ్ కోసం ఎన్ని నెలలు తిరిగినావు 9 నెలలు తిరిగినావు మళ్ళీ మా దగ్గరికి ఎన్ని 5 months మా దగ్గరకు రాగానే ట్రీట్మెంట్ అయిపోయింది 9 నెలలు తిరుపతిలో తిరిగిన ఐవీఎఫ్ కోసము ఫెయిల్ అయింది అక్కడ మళ్ళీ మా దగ్గరకు వచ్చి 5 monthsలోనే ఫస్ట్ అటెంప్ట్ ఐవీఎఫ్లోనే సక్సెస్ అయింది సో ఇలా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది బెస్ట్గా జరుగుతుంది మా దగ్గర సో ఇలా పిల్లలు లేకుండా చాలా ఏళ్ళుగా ఇబ్బంది పడే వాళ్ళందరికీ కూడా ఇది బెస్ట్ ఆపర్చునిటీ అంతేనా బట్ అంతా బాగుంది చేసుకుంటే సక్సెస్ అవుతుంది నేను కూడా 11 ఏళ్ళు చాలా బాధపడ్డాను చాలా మంది పిల్లలు లేని వాళ్ళు కూడా వచ్చి చూపించుకుంటే సక్సెస్ అవుతుంది వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు వీకేర్ ఐవీఎఫ్ సెంటర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేము ప్రారంభించి 15 సంవత్సరాలుగా ముఖ్యంగా లాప్రోస్కోపిక్ చికిత్సలు లాప్రోస్కోపిక్ హర్నియా రిపేరు లాప్రోస్కోపిక్ కొలెక్టెక్టమీలు లాప్రోస్కోపిక్ చికిత్సలు ముఖ్యంగా చాలామందికి రిపీటెడ్గా అబార్షన్స్ అవుతుంటాయి ఎందుకంటే వాళ్ళ సర్విక్స్ అనేది షార్ట్ ఉంటుంది ఓపెన్ అయిపోతుంది దానివల్ల రిపీటెడ్ అబార్షన్స్ అవుతుంటాయి చాలామంది బయట నుంచే కుట్టేస్తారు మా దగ్గర అయితే మేము లాప్రోస్కోపిక్ ఎన్సర్క్లాజ్ అంటే ఈ లాప్రోస్కోపిక్ ఎన్సర్క్లాజు వాళ్ళు బెంగళూరు చెన్నై వేలూరు అట్లాంటి చోట పోయి ఇప్పించుకోవాలా మేము పొలంలోనే లాప్రోస్కోపిక్ ఎన్సర్క్లాజ్ వేస్తాం అంటే గర్భసంచి లూజ్గా ఉండి చాలాసార్లు 5-6 సార్లు అబార్షన్లు అవుతుంటాయి అది మేము లోపల నుంచి కుట్టేసి ఇట్లా చాలా అది క్లిష్టమైన ఒక ఆపరేషను దాని ద్వారా మంచి అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు మేము అలాంటివి కూడా చేస్తాం ఇక్కడ అది కాకుండా మా దగ్గర ఈ సంతానం లేని దంపతులకు అత్యాధునిక పరికరాలతో లేటెస్ట్ టెక్నాలజీతో ట్రీట్మెంట్ చేస్తున్నాము ఇప్పటికు దాదాపు ఒక 120 మందికి చేశాము దాంట్లో దాదాపు ఒక 80-90% సక్సెస్ రేట్ వచ్చింది ఇప్పుడు మా దగ్గర చాలామంది సక్సెస్ అయ్యారంటే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 12 సంవత్సరాలు పిల్లలు లేని వాళ్ళకంతా పిల్లలు అవుతున్నారు ఇది ముఖ్యంగా ఈరోజు ఈ ఫ్రీ క్యాంప్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే పిల్లలు లేని దంపతులకు చాలా వాళ్ళు సైకలాజికల్గా అంటే మాకు పిల్లలు కాలేరు అనే ఒక భ్రమలో ఉంటారు ఈ ఆధునిక పరికరాలతో మోడర్న్ టెక్నాలజీతో తర్వాత దేవుడు అనుగ్రహం ఉంటే కంపల్సరీగా అంటే సైకలాజికల్గా కూడా తర్వాత ట్రీట్మెంట్ పరంగా కూడా మనం రెండు వాళ్ళని కౌన్సిల్ చేస్తే మనం మంచి ఫలితాలు వస్తాయని
ఆశిస్తూ ముఖ్యంగా ఈ కే న్యూస్ వాళ్ళు దీన్ని చాలా బాగా అంటే స్ప్రెడ్ చేశారు న్యూస్. వాళ్ళ కే న్యూస్ వాళ్ళకు కూడా డిజిటల్ మీడియా కూడా మా తరపు నుంచి వీకేర్ హాస్పిటల్ పలమనేరు ఎంబీటీ రోడ్డు ముఖ్యంగా మా మేడం డాక్టర్ అంజు మునీసా గారు దాదాపు 15 సంవత్సరాల నుంచి ఈ ట్రీట్మెంట్స్ అంతా చేస్తున్నారు. దీనికి ఈరోజు ఈ క్యాంప్ సక్సెస్ కావడానికి డిజిటల్ మీడియా వాళ్ళకు కూడా మా తరపు నుంచి మా హాస్పిటల్స్ వాళ్ళ తరపు నుంచి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. నమస్కారం. ఈరోజు వీకేర్ ఐవీఎఫ్ సెంటర్లో ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఐవీఎఫ్ అనే ప్రోగ్రామ్ గురించి ప్రజలకి అవేర్నెస్ తెలియడానికి, దీని గురించి మా దగ్గర ఉన్న అవైలబిలిటీ గురించి, దీని గురించి రిజల్ట్స్ గురించి, ప్రొసీజర్ గురించి ఈరోజు క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఐవీఎఫ్ ప్రాసెస్ అనేది కాంప్లికేటెడ్ ప్రాసెస్ అని చాలామంది పిల్లలు లేకుండా బాధపడతారు కూడా. ఈ ప్రాసెస్కి చేయించుకోవడానికి సిటీస్కి వెళ్ళడానికి భయపడి, డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయని భయపడి పిల్లలు లేకుండా ఆ సమస్యతోనే ఉండిపోతా అన్నారు. బట్ ఐవీఎఫ్ అనేది చాలా సింపుల్ ప్రాసెస్. 2 నెలల్లో ట్రీట్మెంట్ చేసుకొని పిల్లలు అయ్యేటట్లు చేసుకోవచ్చు. ఈ మోడర్న్ టెక్నాలజీ అనేది ఇప్పుడు స్మాల్ టౌన్స్లో కూడా అవైలబిలిటీ మేము తెప్పించడానికి కారణము మెయిన్ ఎకనామిక్ రీజన్. పేద ప్రజలు, డబ్బులు తక్కువ ఉన్న వాళ్ళు, మిడిల్ క్లాస్ సొసైటీ వాళ్ళు సిటీస్కి వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టడానికి భయపడడం కంటే మేము ఈఎంఐ బేసిస్లో ఇక్కడ 3 monthsలో ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది అవైలబిలిటీ చేయిస్తాము. ఐవీఎఫ్ అనేది సింపుల్ ప్రాసెస్, కాంప్లికేటెడ్ ప్రాసెస్ కాదు. ఈ ప్రాసెస్ వల్ల మనకు ప్రెగ్నెన్సీ రేట్స్ కూడా మన దగ్గర బాగున్నాయి. నియర్లీ 70 to 80% బీటా హెచ్సిజీ ప్రెగ్నెన్సీ పాజిటివ్ రేట్స్ నడుస్తున్నాయి మా దగ్గర. ఐవీఎఫ్ అనే ప్రాసెస్ అనేది ఓన్లీ 2 months ప్రాసెస్. సింపుల్ ఇంజెక్షన్స్ ఉంటాయి, దాంట్లో కూడా కాంప్లికేటెడ్ ఇంజెక్షన్స్, సైడ్ ఎఫెక్ట్స్ లేని ఇంజెక్షన్స్ యూజ్ చేస్తాం. సింపుల్ ట్యాబ్లెట్స్ ద్వారా, సింపుల్ లో డోస్ ఇంజెక్షన్స్ ద్వారా మేము ఐవీఎఫ్ ప్రాసెస్ చేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ. దీన్ని లో డోస్ ఐవీఎఫ్ అంటారనమాట. దీంట్లో కాంప్లికేషన్స్ లీస్ట్గా ఉంటాయి, సక్సెస్ రేట్ హైయెస్ట్గా ఉంటుంది. ఈ లో డోస్ ప్యాకేజ్ వల్ల ఏమవుతుందంటే పేషెంట్కి కాస్ట్ తగ్గుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి, ప్రెగ్నెన్సీ రేట్స్ కూడా బెస్ట్గా ఉన్నాయి. ప్రెగ్నెన్సీ రేట్స్ బెస్ట్గా ఉండడానికి మా ఎంబ్రియాలజీ ల్యాబ్, ఎంబ్రియాలజీ టీమ్ కూడా దానికి ఒక కారణం. సో ఓవరాల్గా ఐవీఎఫ్ అనే దానికోసము మనం బయట ఎక్కడికో వెళ్ళి చేయించుకోవాలన్న ఆలోచన వదిలేసి లోకల్ అవైలబిలిటీలో ఉన్న బెస్ట్ అవైలబుల్ సక్సెస్ రేట్ ఉన్న సెంటర్కి మీరందరూ అప్రోచ్ అవ్వాలని మేము కోరుకుంటున్నాము. దాని గురించి ఈరోజు ఫ్రీ క్యాంప్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఫ్రీ స్కాన్స్, ఫ్రీ సెమెన్ టెస్ట్ చేసి వాళ్ళ ఇన్ఫర్టిలిటీకి, పిల్లలు కాకపోవడానికి రీజన్ ఏమి అనేది ఈరోజు మేము పేషెంట్స్కి చెప్తాము. దాన్ని బట్టి ఫర్దర్ వాళ్ళు ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలన్న అడ్వైజెస్ కూడా ఈరోజు మేము వాళ్ళకి చెప్తాము. సో ఇవన్నీ ఫ్రీగా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి అందరూ దీన్ని యూజ్ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం.